హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక కొబ్బరికాయల సీజన్ కూడా స్టార్ట్ అయిపోయినట్టే కదా. ఈ కొబ్బరికాయలు అంటే తింపడానికి మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇక ఆర్యన్కి అయితే ఇలాంటి పనులు అంటే మస్తు ఇంట్రెస్ట్ ఉంటుంది. అక్కడే ఉంటాడు. ఇక బోండాలన్నీ తీసుకొచ్చి ఒక చోట అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఫుల్ కష్టపడ్డాడు అనమాట అవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టడానికి. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. చాలా మంది కమెంట్స్ లో అడుగుతున్నారు ఆర్యన్ కి ఏజ్ ఎంత, మాటలు వస్తున్నాయని చెప్పి. 3.5 years అయితే ఉన్నాయి ఆర్యన్ కి. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న మాటలు అయితే నేర్చుకుంటున్నారు, తెలుగు అండ్ ఉర్దూ కూడా. నేను రాజ్ని అబ్బా అని పిలిస్తే ఆర్యన్ కూడా అబ్బా అబ్బా అని పిలుస్తున్నాడు అప్పుడప్పుడు. ఇద్దగున్న కొబ్బరికాయలు అయితే కొట్టడం అయిపోయిందనమాట. ఒక 10 కొబ్బరికాయలు అయితే వెళ్ళినాయి. ఇప్పుడు జాంకాయలు కూడా ఫుల్ అయినాయి అని చెప్పి మమ్మీ అయితే కోసేసిరు. ఆర్యన్ కి అయితే కొబ్బరి నీళ్ళు అంతగా నచ్చవు, అందుకే కొద్దిగా దాగైతే వదిలేసిండు. మేమందరం ఈ వేడికి చల్లగా కొబ్బరి నీళ్ళు తాగుతాంటే అయితే సూపర్ అనిపించింది. బోండం లేపితే కింద దిగొద్దు మరి బా. బోండం కింద దిగొద్దక్క ముందే वैसा नहीं पूरा उठना है ऊपर को. అక్క దిగొద్దా అని చెప్పినాక కళ్ళు తాగినంత ఆనందపడతాను. తాగబ్బా. కొద్దిగా కళ్ళు టేస్ట్ వస్తున్నాయి అని చెప్పి ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాడు రాజు అయితే. ఇంతలో మా చిన్ను కూడా వచ్చేసింది అనమాట. రిఫ్రెషింగ్ డ్రింక్ అయితే అయిపోయింది చిన్నుకి రాగానే. తమ్ముడికి కొబ్బరి కొట్టడం రాకపోతే మమ్మీ చూడండి ఎట్లా తీసిచ్చిందో. ఎంతైనా సీనియరే కదా. తీస్తానంత సేపు మా జోయి అయితే మా వెనకాలే తిరిగి కొద్దిగా కొబ్బరి అయితే తినేసింది అనమాట. ఇక ఈ కొబ్బరిని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసేసి దాని మీద షుగర్ వేసేసి అయితే తినేసినాము. మరి ఈ మిగిలిన కొబ్బరి పీచుతో నేనేం చేయగలనో గెస్ చేసి చెప్పేయండి దోస్తులు. బాయ్.